రికార్డింగ్ నెంబర్ 184 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. నారదుడిట్లు ప్రచేతసుల సత్రయాగమున గానము చేసెను. ఆ ధ్రువుని చరిత్ర మిక్కిలి ప్రశంసనీయము. ఈ కథ మహిమాన్వితులైన సత్పురుషుల మార్గమును వివరించును. స్వర్గ సౌఖ్యములను, కీర్తిని, ఆయువును, పుణ్యములను కలిగించి జన్మ ధన్యము చేయును. శుభములనిచ్చును, పాపములను నశింపచేయును. ప్రశంసించిన కొలదిని మనస్సు నిర్మలమై స్థిరమై ధ్రువపదము ప్రాప్తించును. విష్ణుభక్తుడు శ్రద్ధతో ఉదయ సంధ్యయందు సాయం సంధ్యయందు పఠింపదగును. పూర్ణిమయందు అమావాస్యయందు పారాయణము చేయదగును. ద్వాదశి నాడు ఆదివారమున శ్రవణ నక్షత్రమున తిథి క్షయమున సంక్రమణమున వ్యతిపాతమున సజ్జన సభలలో భక్తితో పఠించి వినదగును. పఠించినచో కష్టములన్నీయూ తీరును, ఆత్మప్రకాశము కలుగును, భగవద్భక్తి పెంపొందును, శీలము గుణములు వర్ధిల్లును, తేజస్సు కోరిన వారికి తేజస్సు కలుగును, ఏ కోరిక లేని వానికి తత్వ విజ్ఞానము కలుగును, చదివి వినిపించిన వారికి ఇష్టదేవతానుగ్రహము కలుగును. తిథిక్షయము లేక దినక్షయము అనగా ఒకే దినమున 3 తిథులు కలుగుట. సంక్రమణము అనగా సూర్యుడు ఒక రాశి నుండి మరి ఒక రాశిలోనికి ప్రవేశించుట. వ్యతిపాతము అనగా ఒక చెడ్డ గ్రహయోగము గల దినము. దీనిని పంచాంగమున తెలుసుకొనవచ్చును. సంధ్యలు, పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, దినక్షయము, సంక్రమణము, వ్యతిపాతము జరుగుచున్నప్పుడు మానవుల మనస్సులు చికాకు పడుచుండును. ఎక్కువ మంది తమ చికాకులను దమించుకొనలేరు, సంసారబద్ధులు కనుక ఆ సమయములందు కామక్రోధాదులు, కలహములు, కార్యభంగములు, విఘ్నములు కలిగించుకొందురు. ప్రయాణములు మున్నగు మార్పులతో, పరధ్యానముతో, ఆవేగముతో పనులు చేసుకొని ముప్పు తెచ్చుకొనుచుందురు. మరియు రోగులకు రోగ ప్రకోపము కలుగు సమయములివి. అట్టి సమయములలో ఒక తావున ఉండి ధ్రువోపాఖ్యానము వంటి సాధు సచ్చరిత్రములను పారాయణము చేసినచో మనస్సు ప్రసన్నమై విపత్తులు కలుగు అవకాశములు తొలగును. పూర్వకర్మము దుష్టముగా ఉన్న వారికి మనస్సు ఉద్వేగపడు ఇట్టి సమయములయందే ఆ కర్మల వైపునకు ప్రేరేపింపబడి విపత్తులు సంభవించును. ఈ గ్రంథములను, భాగవత చరిత్రలను పఠించుకొన్నచో విపత్కాలములు దాటింపబడుటయే కాక మనస్సు నిర్మలమై దుష్కర్మ ఫలములు తొలగును. ఇట్టి పవిత్రమైన ఉపాఖ్యానమును విదురునకు మైత్రేయుడు చెప్పెనని శుకయోగి పరీక్షిత్తునకు తెలిపెను. సూతుడు శౌనకాదులకు దీనిని వినిపించి ఇట్లనెను. ఈ కథ చెప్పిన మైత్రేయుని చూచి విదురుడు ఇట్లు ప్రశ్నించెను. మహాత్మా, నారదుడు ధ్రువుని చరిత్రమును ప్రచేతసుల సత్రయాగమునందు గానము చేసెను అంటివి. ప్రచేతసులనగా ఎవరు? వారెవరి పుత్రులు? వారి వంశమేది? వారు సత్రయాగం ఎచ్చట చేసిరి? యజ్ఞపురుషుడు ధర్మాత్ములైన ప్రచేతసులచే యజ్ఞమున ఎట్లు పూజింపబడెను? హరిభక్తియుక్తుడు, పరమభాగవతుడు, దివ్యయోగి అగు నారదుడు విష్ణు కథలను ఎట్లు కీర్తించెను? నాకీ వృత్తాంతమును వినిపింపుడు. నారాయణుని పుణ్యకథలను ఎంతగా గ్రోలినను మనస్సు తృప్తి చెందదు. ఇక్కడ ఉత్కలుని కథ అని హెడ్డింగ్ ఉంది అని అడిగిన విదురునితో మైత్రేయుడు ఇట్లనెను. ధ్రువుని తనయుడైన ఉత్కలుని గూర్చి కొంత చెప్పవలసి ఉన్నది, వినుము. అతడు పుణ్యాత్ముడు, పుట్టుకచే ప్రశాంత స్వభావుడు, నిస్సంగుడు, సమదృష్టి కలవాడు, చక్కని చతురుడు, తనయందు సమస్త లోకములను చూచును, జీవులయందు తన్ను చూచును, సాటిలేని యోగాభ్యాస క్రియల వలన పుట్టిన తపస్సు అను అగ్నిచే కర్మ మలములను దగ్ధము చేసుకొనెను. అన్నియూ తెలిసినవాడైనను పిచ్చివాని వలె తిరుగుచుండును. కంటికెదురుగా జరుగుచున్న దృశ్యములలో తనకక్కరలేని వానిని గుడ్డివాని వలె చూడకుండును. ఇతరుల గుణదోషములను గ్రహింపగలవాడైనను మూఢుని వలె ఉండును. ఆత్మానందమున పిచ్చివాని వలె ఉండును. ఎవరేమి చెప్పుకొనుచున్నను తనకక్కరలేనిచో చెవిటివాని వలె ఉండును. మంట చల్లారిన నిప్పు వలె తనలో తాను ప్రవేశించి దాగి ఉండును. శాంతుడై జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మమును ఆత్మలో స్మరించుచుండును. సమస్త సృష్టిలో తన కంటే ఇతర మెరుగడు. రాజ్యకాంక్షయే మనస్సున కంటలేదు.
కులవృద్ధులను మంత్రులు వానిని గూర్చి బాగుగా విమర్శించుకొనిరి. వత్సరుని సంతతి అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. అతడు పిచ్చివాడని నిర్ణయించి వాని తమ్ముడైన వత్సరునికి పట్టాభిషేకం చేసిరి. వత్సరునకు సర్వర్ధి అను భార్యయందు 6 పుత్రులు కలిగిరి. వారు పుష్పార్ణుడు, చంద్రకేతుడు, ఈషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనువారు. అందు పుష్పార్ణుడు అనువానికి ప్రభా, దోష అను 2 భార్యలు. పుష్పార్ణుడు అనగా పువ్వుల రంగులు గలవాడు. ఇతడు సంధ్యాకాలము యొక్క స్వరూపము. వాని భార్యలలో ప్రభ అనగా పగలు, దోషమనగా రాత్రి. అహోరాత్రములు, సంధ్యలు వాని విభాగములు పుట్టెనని అర్థము. ప్రభకు ప్రాతస్సు, మధ్యందినము, సాయంకాలము అను 3 పుత్రులు పుట్టిరి. వీరు అహస్సు యొక్క విభాగములు. ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము అను 3 కాలములు 3 పుత్రులుగా చెప్పబడిరి. వీరికి ముందే ఈ కాలములు సవనములుగా యజ్ఞవరాహమూర్తి దేహమందు పగటి కాల విభాగములు పుట్టెను. అప్పటికి విభాగములు వరాహమూర్తి దేహమున పుట్టెను గాని అహోరాత్రములు ఏర్పడలేదు. దోష అను ఆమెకు ప్రదోష, నిశీధి, వ్యష్టి అను 3 పుత్రులు పుట్టిరి. సూర్యాస్తమయానంతర కాలము ప్రదోషము అనబడును. అర్ధరాత్రము నిశీధి అనబడును. సూర్యోదయమునకు ముందు కాలము వ్యుష్టి అనబడును. వ్యుష్టుడు అనబడు 3వ పుత్రునకు భార్య పుష్కరిణి. ఆమె యందు సర్వతేజుడు అను పుత్రుడు పుట్టెను. వానికి భార్య అయిన ఆకూతి యందు చక్షుషుడు అనబడు 2వ మనువు పుట్టెను. సర్వతేజుడనగా అన్ని వెలుగులు గలవాడు. ఇతడు సూర్యోదయమునకు ముందు పుట్టు తూర్పు రేఖ. చక్షుషుడు అనగా భూమిపై జీవుల కన్నులను తెరిపించు నిత్య సూర్యోదయము. ఇతడు 2వ మనువుగా చెప్పబడెను. మొదటి మనువగు స్వయంభువునితో 14 తిథుల విభాగం ఏర్పడినది. ఈ 2వ మనువుతో సూర్యోదయముల విభాగం ఏర్పడి సావన సంవత్సరము యొక్క కాలగణితము ఏర్పడినది. దీనిని బట్టి స్వయంభువ మనువు చాంద్రమానమునకును, చాక్షుష మనువు సావన సంవత్సరమునకును సృష్టికర్తలుగా తెలియచున్నది. చక్షుషు అను మనువునకు కుడ్వల అను భార్యయందు 12 సుతులు ఉద్భవించిరి. వారు పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనువారు. వీరిలో ఉల్ముకునకు పుష్కరిణి అను భార్య వలన 6 పుత్రులు దయించిరి. వారు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు. అందు అంగునికి సునీధ అను భార్య వలన వేణుడు అను పుత్రుడు జన్మించెను. చక్షుషు అను మనువునకు పుట్టిన 12 మాసముల పేర్లు. ఉల్ముకునికి పుట్టిన 6 ఋతువులు. వేణుడు దుశ్శీలుడు. అతని దుష్టత్వము చూడలేని అంగుడు తన ముఖ్య పట్టణము విడిచి ఎటో పోయెను. అతడట్లు పోవుటకు కారణమైన వేణునిపై కోపించి మునీశ్వరులు వజ్రము వంటి కఠినమైన వాక్కులతో చనిపొమ్మని శపింపగా అతడు నేల కూలెను. దానితో రాజులేక భూమి అరాజకమయ్యెను. ప్రజలు చోరపీడతో తల్లడిల్లిపోయిరి. మునులు మిక్కిలి దుఃఖించిరి. ప్రాణములు లేక పడి ఉన్న వేణుని కుడి చేతిని ఋషులు మధించిరి. దానితో నారాయణాంశమున పృథు చక్రవర్తి పుట్టెను. అతడే భూమిపై మొదటి రాజు అని చెప్పగా విదురుడు ఇట్లని ప్రశ్నించెను. అంగరాజు సాధు స్వభావుడు, శీల సంపన్నుడు, సజ్జనుడు, పరబ్రహ్మను ఆరాధించువాడు. అతనికి దుష్ట సంతానం ఎట్లు కలిగెను? ఏ కారణమున అంగరాజు మనస్సు విరిగి పట్టణము విడిచిపోయెను? లోకమును దండింపవలసిన వాడు రాజు గదా. వానియందే పాపము నిరూపించి ధర్మమెరిగిన మునులు బ్రహ్మదండమున వేణుని శిక్షించిరి. రాజులు లోకపాలకుల తేజస్సు ధరించి ఉందురు. ప్రజా పరిపాలనమున ఆసక్తులై ఉందురు. దోషము కలిగినచో ప్రజలచే అవమానింపదగిన వారు కారు. నీవా వేణుని చరిత్రమును వివరించి చెప్పుము, శ్రద్ధగా విందును అని ప్రశ్నించిన విదురునకు మైత్రేయుడు ఇట్లనెను. వేణుని చరిత్రము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. మహాత్మా, రాజర్షి అయిన అంగరాజు అశ్వమేధము సంకల్పించి ఋత్విక్కులను ఆహ్వానించి యజ్ఞము చేయుచుండెను.
యజ్ఞమున ఋత్విక్కులు విధి విధానముగా ఆహ్వానము చేసినను దేవతలు తమ హవిర్భాగము స్వీకరించుటకు రాలేదు. ఋత్విక్కులు ఆశ్చర్యపడిరి. యజమానుడైన అంగరాజుతో ఇట్లనిరి, రాజా, యజ్ఞమున పిలవబడినను దేవతలు వచ్చుటలేదు, తమ హవిర్భాగములను స్వీకరించుటలేదు, కారణము మాకు బోధపడుటలేదు, హోమమున దోషమేమియూ లేదు. యజ్ఞము చేయించుచున్న ఋత్విక్కులు శ్రద్ధ గలవారు, వేదము చక్కగా ఉచ్చరించువారు, వారిచే ప్రయోగింపబడిన ఛందస్సులు వీర్యవంతములై ఉన్నవి. దేవతలకు చేయబడిన అపరాధమేమియూ లేదు. చేసిన కర్మలకు సాక్షులు దేవతలే. వీరి యజ్ఞభాగమును అంగీకరింపకుండుటకు కారణమేమో తెలియుట లేదు అనగా విని అంగరాజు దుఃఖపడి దానికి కారణము సదస్యులను అడుగదలచి వారల అనుమతి పొంది మౌనము మాని ఇట్లని ప్రశ్నించెను. పుణ్యాత్ములారా, దేవతలను ఆహ్వానించినను వారు వచ్చి తమ యజ్ఞభాగములను స్వీకరించుట లేదు. నేను చేసిన అపరాధమేమి అనిన వారిట్లనిరి, రాజా, ఇది ఇప్పుడు చేసుకొనిన దుష్కర్మ కాదు, పూర్వజన్మ పాపమునకు ఫలితము, వివరించెదను వినుము. నీవింతవాడవైనను నీకు సంతానము లేకుండుటచే దేవతలు యజ్ఞభాగమును భుజించుట లేదు. నీవిప్పుడే పుత్రకామేష్టి అను యజ్ఞమును చేసి పుత్రుని పొందుము. అప్పుడు దేవతలు తమ యజ్ఞభాగములను స్వీకరింతురు. మరియు యజ్ఞపురుషుడైన నారాయణుని ఆశ్రయింపుము, నీకు సకల శుభములు కలుగును అనిన అతడు సంతానము కొరకు శివిష్ఠుడు అను పేరు గల విష్ణుదేవుని ఉద్దేశించి పురోడాశము అను హోమమును చేయించెను. ఆ హోమగుండము నుండి స్వర్ణమయ హారములతో ఆభరణములతో అలంకరింపబడిన ఒక పురుషుడు బంగారు పాత్రతో చిక్కని పాయసముతో ఉద్భవించెను. అప్పుడు రాజు బ్రహ్మాదుల అనుమతితో ఆ పాయసమును దోసిట పట్టుకొని పోయి భార్యకిచ్చెను. ఆమె కుతూహలముతో పాయసము భుజించి శుభమైన సాంగత్యమును భర్తతో అనుభవించి వెంటనే గర్భము దాల్చి పుత్రుని కనెను. అతడు మృత్యువు వలె అధర్మమున చిరించుచుండెను. బాల్యక్రీడలయందే తన ఈడువారగు కుర్రవాండ్రను ఆటలకని కొనిపోయి నిర్దాక్షిణ్యముగా పశువులను బంధించినట్లు బంధించి చంపుచుండెను. అనుదినము పాపబుద్ధి అయి విల్లములు ధరించి వివిధ మృగములను దుష్టమార్గమున వధించుచుండెను. మాతామహుని దోషము వలన పాపాత్ముడై చెరించుచున్న వేణుని చూచి అతని తండ్రి అంగరాజు అనేక విధములుగా శాసించి దండించి చూచెను. అయినను వాని దుష్ప్రవర్తనమును మాన్పలేక దుఃఖించుచు మనస్సున ఇట్లని చింతించెను, ఇట్టి దుర్మార్గుడు పుత్రుడుగా పుట్టినందువలన కలుగు తాపము కన్నా సంతతి లేనివాడైనచో నయము. భయభక్తులతో భగవంతుని స్మరించునట్లయిన జరుగును. కొడుకు చెడ్డవాడైనచో తల్లిదండ్రులకు అపకీర్తి అధర్మ ప్రవర్తనము కలుగును. ఇతరులతో విరోధములు, మనస్సున బాధ సంభవించును. ఇట్టి పుత్రుడు పుట్టినను వాని మీద మోహపడరాదు. మోహమును విడిచిపెట్టలేక వాని మర్యాద నిలబెట్టుటకు ప్రయత్నించినచో వాని ఇల్లు దుఃఖములకు నిలయమగును. దుఃఖము కలిగించు పుత్రుని ఉనికి వలన గృహము అంతులేని కష్టములకు స్థానమగును. ఆ ఇల్లు విడిచి వెడలిపోయినప్పుడే ఆ దుఃఖమునకు అంతము కనిపించును. వివేకహీనుడగు దుష్టపుత్రుని సత్పుత్రునిగా తలచినవాడు రాజైనచో ఇంకెన్ని దుఃఖములు కలుగునో చెప్పలేము. పుత్రుడు దుష్టుడగుట వలన సామాన్యునకు గృహకల్లోలములు, కుటుంబ బాధలు, ధన నష్టము మొదలగునవి మాత్రమే కలుగును. పరిపాలించు ప్రభువునకు కుపుత్రుడు కలిగినచో బాధలు మంత్రి సామంత దండనాథులతోనూ ప్రజలతోనూ కలుగును. కనుక దుర్భరము. దాని వలన తండ్రికి ప్రజాకోపము, పదవీ భ్రష్టత మున్నగు క్లేశములు కలుగును. ఇట్లు దుఃఖపడి అంగరాజు సకలైశ్వర్యములతో కూడిన తన గృహమును, నిద్రించుచున్న భార్యను విడిచి అర్ధరాత్రమున ఎచ్చటికో వెడలిపోయెను. ఆ వృత్తాంతము తెలిసి అతని మిత్రులు, బంధువులు, పురోహితులు, అమాత్యులు, పెద్దలు మిక్కిలి దుఃఖపడిరి. వారందరూ వాని కొరకై పరిసర భూములను వెదకి చూచిరి. చెడిపోయిన యోగి తనయందే దాగియున్న భగవంతుని కనుగొనలేనట్లు వారందరూ రాజును కనుగొనలేక భగ్న మనోరథులై తిరిగి పట్టణమునకు వచ్చిరి.
ఈ వేణుని కథ కూడా ఒక అర్థవాదము. సర్వము భగవంతుని అంతర్యామిత్వమే అయినను దుష్టులు క్రూరులు పుట్టుట ఎట్లు సాధ్యమగుచున్నది అను ప్రశ్నకు సమాధానముగా ఈ కథ చెప్పబడినది. సృష్టి వివరణమున ఒక భాగమైన ప్రజాసర్గమునందు ఇది కూడా స్థానము వహించును కనుక ఈ కథకిచ్చట స్థానమున్నది. అందరి శరీరముల యందును పనిచేయు దేవతలు ఒక్కరే అయినను కొందరు దుష్ట స్వభావముతో జన్మించుట ఎందులకు. ఇది పూర్వకర్మ ఫలమని చెప్పబడినది. పుత్రకామేష్టి చేసినచో దీనికి పరిహారము కలుగును. పరమార్థమేమనగా కామము దేవతల ప్రజాసర్గమునకై సమర్పణము చేయబడక వ్యక్తుల ఇంద్రియ లోలతకై మాత్రమే అనుభవింపబడినచో తత్ఫలితముగా దుస్సంతతి కలుగును. అదే కామము దేవతలకు సమర్పితమైనచో దాంపత్యము పుత్రకామమైన ఇష్టి అగును. కేవల ఇంద్రియ తృప్తి కొరకు కామమైనచో అంతర్యామి భావన నశించును. కనుక పుట్టినవాడు తనలోనున్న అంతర్యామినే చూడలేక తన ఇష్టాయిష్టములను మాత్రమే చూచును. దుష్కర్మ జరిగిన వెనుక పుత్రకామేష్టి చేసినను వెంటనే సత్సంతతి కలుగును అనరాదు. దుష్కర్మ ఫలముగా ఒక తరము వ్యర్థము కాగా తరువాతి తరమున ఫలించును. అది పృథు చక్రవర్తి కథలో విదితమగును. లోకమును రక్షించువాడు లేకపోవుట వలన ప్రజలు పశువుల వలె ప్రవర్తించిరి. ఈ దారుణ దృశ్యములను చూచి లోక రక్షణ కొరకు కుతూహలపడుచున్న భృగువు మొదలైన బ్రహ్మనిష్ఠులైన మునులు వేణుని తల్లియగు సునీధ అనుమతితో దుష్టుడగు వేణునికి పట్టాభిషేకము చేసిరి. అతడు భయంకరుడు. వాని శాసనమునకు భయపడి ఆ మునులు పారిపోయి దాగికొనిరి. పాము భయముచే పారిపోవు ఎలుక వలె అరణ్యములకు పోయి దాగికొనిరి. కష్టనష్టములకు పాలైన ప్రజలకు వేణుడు పరిపాలకుడయ్యను. అతడు స్వభావముచే దుష్టుడు. అతని దృష్టిలో పరిపాలన అనగా వైభవమును అనుభవించుట. అతడు సింహాసనమున కూర్చుండి క్రూరుడై మహాగర్వమున సజ్జనుల నెల్లరను పరాభవించుచుండెను. అతడొక్కడే వాహనమెక్కి భూమియందును గగన మార్గమునను తిరుగుచు నిరంకుశత్వమున విహరించెను. మదించిన ఏనుగు వలె మోటుగా ప్రవర్తించుచు సజ్జనులకు గిట్టని పనులు చేయుచుండెను. అతని దృష్టి ఎప్పుడునూ మంచివారిని అవమానించుట, సాధుజనులను హింసించుట, శీలవతులను అపవిత్రము చేసి ఆనందించుట ఎందు ఉత్సాహము కలిగి ఉండెను. దుర్జనత్వము, క్రౌర్యము, జారత్వము దుష్కర్మ ఫలములుగా సంతతి రూపమున అవతరించును. భూమ్యాకాశములు బ్రద్దలగునట్లుగా భేరి మ్రోగించి బ్రాహ్మణులు యజ్ఞము చేయరాదు, హోమములు చేయరాదు, దేవతలకు హవ్యములు అందరాదు, బ్రాహ్మణులకు దానము చేయరాదు అని చాటించెను. దేవతలు భయపడిరి. అతడు చాటించుచు సమస్త ధర్మ ప్రవర్తనలను వారించి అడ్డుకొనెను. నీతిని చట్టముచే తొలగించెను. అతని ప్రవర్తనకు జనులు గడగడలాడి హాహాకారములు చేసిరి. ఋషులందరూ జాలిపడి ఇట్లనుకొనిరి, ఈ ప్రజలందరూ ఒక పక్క దొంగల భయము, మరి ఒక ప్రక్క ప్రభుత్వ భయము. ఇతడు కట్టెయందలి నిప్పువలే రెండు ప్రక్కల నుండి మండించుచున్నాడు. రాజు లేనిచో అరాజకమగునని భయపడి వీనిని తెచ్చిపెట్టుకొంటిమి. ఎరుగకపోయి అపాత్రుని రాజుగా అంగీకరించిన మన దోషము. ఈ ప్రభువు చేయుచున్న మహాదోషములు కలిసి ప్రజలను పీడించుచున్నవి. పాలు పోసి పామును పెంచినట్లయినది. ప్రభువునెన్నుకొను బాధ్యత ప్రజలపై ఉన్నది. వారు ఆ బాధ్యతను వినియోగించుకొనక బాధ్యతారహితంగా ప్రవర్తించినచో తత్ఫలము వారికే చెందును. దోపిడికాండ్రు నిర్దాక్షిణ్యముగా ప్రభుత్వమునను అంగీకరింపబడి ప్రజలనే పీడింతురు. ఎన్నుకొనిన దోషము ప్రజలదే కనుక ఫలితము వారి చేతనే అనుభవింపబడును. వీడు సునీధ గర్భమున పుట్టియు స్వభావము చేత దుర్జనుడై ప్రజాపాలనమను పేర ప్రజలను తినుచున్నాడు. పూర్వము నుండి జ్ఞాన సంపద గల పెద్దలచే ఇతడు ఎన్నుకొనబడెను గనుక మనము వాని పదవిని గౌరవింపవలసి ఉన్నది. అపాత్రుడని వానిని చంపినచో పదవికి గౌరవము పోయి రాజ్యము మరియు అరాజకమగును. కనుక మనమందరము కూడి వీనిని సమీపించి ప్రార్థించి చూతము.
దుష్టుని ప్రార్థించుట దోషమైనను లోకశ్రేయస్సు కోరి చేయుచున్నాము కనుక దాని వలన దాని దోషము మనలను అంటదు. అనుకూలమైన మాటలతో వీడు చక్కబడనిచో లోకమును ధిక్కరించిన పాపాగ్ని వీని తేజస్సును తొలగించును. అప్పుడు మన తేజస్సుతో వీనిని భస్మము చేయవచ్చును అని ఆలోచించి కోపము మరుగుపరుచుకొని వేణుని సమీపించి ఇట్లనిరి: మహారాజా, నీకాయువు, సిరి, బలము, కీర్తి, అభివృద్ధి కలుగుగాక. మాదొక్క మనవి వినుము. మానవుడు వాక్కు చేత, మనస్సు చేత, దేహము చేత ఆచరించు ధర్మము వలన లోకమునకు శోకము తొలగును. సంగము లేని వానికి ధర్మాచరణము వలన మోక్షము కలుగును. ధర్మము ప్రజలకు క్షేమకారణము. నీయందు ధర్మము చెడకుండుగాక. రాజు ధర్మమును విడిచినచో సంపద వానిని విడుచును. దుర్మార్గులగు దొంగలు మంత్రులుగా ఉన్నచో వారి వలన ప్రజలు నశింపకుండా రక్షించు భారము ప్రభువుది. ప్రజల దగ్గర నుండి పన్ను తీసుకొని పరిపాలించు ప్రభువు ప్రజలకు న్యాయము చేకూర్చినచో ఇహపర సౌఖ్యములను పొందును. ఎవని రాష్ట్రమున ఎవని పురమున యజ్ఞేశ్వరుడైన నారాయణుడు ప్రజలచే వర్ణాశ్రమములకు ఉచితమైన ధర్మ మార్గమున ఆరాధింపబడునో అట్టి రాజు వలన వాని శాసనము వలన సర్వజీవుల రూపమున అంతర్యామి సంతోషించును. అతడు సంతోషించినచో రాష్ట్రాధిపతికి సర్వ సౌకర్యములు చేకూరును. ప్రజలు సంతోషించినచో ప్రభువునకు క్షేమము. లేనిచో ప్రభువును చంపుదురు అని భయపెట్టుచున్నారు. లోకపాలకులు భగవంతుని కొరకు యజ్ఞభాగములు సమర్పణ చేయుదురు. సర్వదేవతల యజ్ఞములను తన స్వరూపముగా స్వీకరించిన వాడు వేద పురుషుడు. అతడే యజ్ఞద్రవ్యముల రూపమునను తపస్సుల రూపమునను ప్రత్యక్షమై యజ్ఞములందారాధింపబడును. ఇట్లు యజ్ఞ రూపమున భగవంతుడిచ్చిన ద్రవ్యములతో వాని పేరనే యజ్ఞములు చేసినచో నీకు భయం ఉండదు, మోక్షము లభించును. కనుక నీవి రాజ్యమున యజ్ఞములు చేయమని మరల శాసింపుము. నీ దేశమున చేయబడిన యజ్ఞముల చేత దేవతలు సంతుష్టి చెందుదురు. వారు యజ్ఞపురుషుని యందలి భాగములు. వారు నీ కోరికలను తీర్తురు. దేవతలను తిరస్కరించుట నీకు తగదు. వేదమునందు విధింపబడిన ధర్మములపై ఆసక్తి నిలుపుము అని పలుకగా విని వేణుడిట్లనెను: మునులారా, మీరు నాతో పలికిన మాటలలో పొగరున్నది. మీరు పలికినది అధర్మము. అందు ధర్మము లేదు కనుక నేను అంగీకరింపను. వ్యభిచారము మరిగిన స్త్రీ తన భర్తను మోసము చేసి తానుంచుకొనిన వానిని భర్తగా గౌరవించును. అట్లే మూఢులైన మీరును పరిపాలకుని స్వరూపము ధరించిన పరమేశ్వరుడని నన్నెరుగక ఎవడో మరి ఒక దేవుడున్నాడని వానిని గౌరవించుచున్నారు. కనుకనే మీకిహపర సౌఖ్యములు చెడిపోయినవి. యజ్ఞపురుషుడని ప్రేలుచున్నారు. వాడెవడు? ఎవని యందు మీకు భక్తి స్నేహములు కలిగినవి? ఎవడో ఎరుగని వానిని దేవుడని పొగడుచున్నారు. ఎదుట కనులకు కనిపించుచున్న భర్తను ప్రేమించుట మాని వ్యభిచారిని మరి ఒకని యందు భక్తి కలిగి ఉన్నట్లు పలుకుచున్నారు. మీది వ్యభిచార బుద్ధియే గాని భక్తి కాదు. హరిహరుడు, హిరణ్యగర్భుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, నిరుతి, చంద్రుడు, భూమి, సూర్యుడు, దేవతలు అనువారు రాజు శరీరమునందలి భాగములే గాని వేరు కాదు. జ్ఞానము కలిగి నన్ను పూజింపుడు. రాజు సర్వదేవతామయుడు. మీరు మాత్సర్యముతో కొట్టుకొనుచున్నారు గాని నాకన్నా ముందు పూజింపదగిన మగవాడు మీకెవ్వడు? ప్రజలకు భయభక్తులున్నచో ప్రభువునే పూజింపవలెను. కనుక యజ్ఞభాగములు బలులు నాకర్పింపుడు అని పాపకర్ముడైన వేణుడు విపరీత జ్ఞానముతో పలికెను. మునుల పలుకులు నిరాదరించి ఊరకుండెను. దానితో భగ్న మనోరథులై మునులు ఇట్లనుకొనిరి: ఇతడు దారుణమైన పాపి, వీడు చావవలెను. లేనిచో వీని చేత ప్రజలు భస్మమైపోవుదురు. ఈ భ్రష్టుడు సింహాసనమునకు అర్హుడు కాడు. ఏ దేవుని అనుగ్రహము వలన వీనికి ఈ వైభవము పట్టెనో అట్టి యజ్ఞస్వరూపుని నిందించుచున్నాడు. కనుక ఈ సిగ్గులేని దైవ నిందకుని చంపవలెను అని మునులు సంకల్పించి క్రోధముతో హుంకారము చేయగా వేణుడు మరణించెను. అతని తల్లి సునీధ పుత్ర మరణమునకు దుఃఖించెను.
తన యోగశక్తిచే తన కుమారుని దేహము చెడకుండా కాపాడుచుండెను. అతని మరణము లోకమునకు తెలియకుండా నిలిపి మంత్రులచే ప్రజాపరిపాలనము నిర్వహించుచుండెను. అంగుడు అనువాని పుత్రుడు వేణుడు. అంగుడు అనగా అంగములు లేక అవయవములు కలవాడు. దేహమని అర్థము. దాని యందు పుట్టునట్టి అహంకారమే వేణుడు. తన దేహమునందు సమస్త దేవతలు ఇమిడి ఉండుట వలన ఈ దేహము తనది అనియు ఇంద్రియాది శక్తులు తనవి అనియు నమ్మునట్టి ప్రజ్ఞయే అహంకారము. తానే దేహము అను రాజ్యమునకు దేవుడు అనుకొనును. మరి ఒక దేహమున కూడా తన వంటి అహంకారమే ఉండుననియు దాని యందు అంతర్యామి అయి భగవంతుడు పరిపాలించుచుండెననియు తెలియలేడు. దానితో ఇతరుల ఎడ ప్రవర్తించుటలో నిర్లక్ష్యము, తన్నితరులు పూజింపవలెనను మదము, ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుట కల్గును. ఇవియే నాస్తిక లక్షణములు. దేహమునందలి వివేకము, విజ్ఞానము, ధర్మము మొదలగు లక్షణములు కూడా వానిలో దాగియే ఉండును. వారే వేణుని రాజ్యమందలి మంత్రి, పురోహితాది బ్రాహ్మణులు. అహంకారమునకు పరిహారమేమి? అహంకారిని చంపినచో పరిష్కారము లభించునా? లభింపదని చెప్పునట్టి అర్ధవాదమే వేణుని కథ. అహంకారి ప్రాణములను తీసినచో దేహమందలి భాగములను కుక్కలు, నక్కలు, క్రిమికీటకాదులు హరించును. ఇక దేహమందు పనిచేయుచున్న దేవతలకు, బ్రాహ్మణులకు నిలువ నీడ ఉండదు. అట్లే రాజ్యము కూడా దేహము వంటిది. అందు దుష్టుడగు ప్రభువును చంపుట ప్రజా సమస్యలకు పరిష్కారము కాజాలదు. రాజ్యమున దొంగలు, దోపిడికాండ్రు ప్రజలను నశింపచేయుదురు. క్రమశిక్షణ గల ధర్మాత్ముడగు మరి ఒక ప్రభువును స్థాపించి మొదటి వానిని అధికారము నుండి దింపవలను గాని అధికారములో ఉన్న వానిని చంపరాదు అని ఈ కథ చెప్పుచున్నది. వేణుని చంపిన వెనుక ఒకనాడు మునులందరూ భక్తితో సరస్వతీ నదీ జలములలో స్నానము చేసి దాని ఒడ్డున అగ్నిహోత్రమును నిర్వర్తించిరి. సజ్జనుల జీవిత కథా విశేషములు కీర్తించుకొనుచు వినోదించుచుండిరి. ఇంతలో లోకభయంకరములైన మహోత్పాతములు పుట్టెను. లోకములకు కీడు కలుగకుండుగాక అని మునులు భావించు లోపుననే చెలరేగి అన్ని దిక్కులయందును ధూళి గాలితో కలసి ఎగిరెను. అప్పుడు దోపిడీ దొంగలు వచ్చి కొల్లగొట్టి సర్వజనుల ఆస్తిపాస్తులను అపహరించిరి. రాజు చనిపోవుట వలన నగరములకు, గ్రామములకు రక్షణ లేకపోయినది. అరాజకమై ఒకరినొకరు హింసించుకొనిరి. దొంగతనములు తరచై ప్రజలు భయపడిరి. వారిని వారించుటకు సమర్థులైనను మునులు వారింపక చూచుచుండిరి. కానీ ఇంతలో తమ కర్తవ్యమును గ్రహించి కల్పించుకొనిరి. బ్రాహ్మణుడు సమదర్శనుడై, శాంతుడై, ధ్యానమున సర్వమును సమన్వయించి చక్కబెట్టు సమర్థత కలిగి ఉండవలెను. ఇరుగు పొరుగులలో జరుగుచున్న అన్యాయమును చూచియు నాకెందులకని ఊరకుండు బ్రాహ్మణుడు మ్లేచ్ఛుడగును. పరిస్థితులను పట్టించుకొనని బ్రాహ్మణుని తపస్సు పగిలిన కుండలోని పాలవలే నశించిపోవును. అంగరాజు వంశము వారు విష్ణుపాదములను ఆశ్రయించిన వారు. వారి సత్వ నిష్ఠ వ్యర్థము కానిది. వేణుడొక్కడు చెడ్డవాడైనను ఆ వంశము విచ్ఛిన్నము కారాదని మునులు నిర్ణయించుకొనిరి. చనిపోయిన వేణుని శరీరమును తెచ్చి అతని తొడను మధించిరి. వేణుని తల్లి సునీధ తన యోగశక్తిచే వేణుని శరీరమును రక్షించుకొని పరిపాలించుచున్నదని చెప్పబడినది. అనగా వేణుడు చనిపోయినను ఋషులకు తప్ప మరి ఇతర ప్రజలకు వాని మరణమును గూర్చి తెలియనీయక ప్రజల మనస్సులలో రాజుగా నిలిచి ఉన్న వేణుని శరీరమును రాజ్య వ్యవస్థగా కాపాడనని అర్థము. రాజు జీవించి ఉన్నాడని నమ్ము వారందరి మనస్సుల యందును రాజు జీవించియే ఉండును. వాని ఆజ్ఞ పరిపాలింపబడుచునే ఉండును. చనిపోయెనను రహస్యము గ్రహించిన దుష్టులు మాత్రము దోపిడీ కాండ్రగుదురు. దీని పరమార్థమేమనగా దేహమున అహంకారము పరిపాలించుచున్నప్పుడు వివేకాది శక్తులు అసమర్థములై ఉండును. ప్రాణము పోయినచో దేహము దుష్టశక్తుల వశమగును. అట్లు కాక అహంకారము మాత్రము చంపబడినచో దేహమందలి మిగిలిన శక్తులన్నీయును
యథాప్రకారము ప్రాణశక్తిచే పరిపాలించబడుచుండును. సునీధ అనగా చక్కగా క్రమశిక్షణనిచ్చు దివ్యశక్తి. ఆమె వలన జన్మము కాపాడబడి ధర్మము మధింపబడి మంచి చెడ్డలు ఏరగును. అప్పటికింకను పాంచభౌతిక శరీరములు ఏర్పడని స్థితిలో ఈ కథ భూమి యందంతటను ఒక్కమారుగా జరిగెను. అటు పైన నుండి నరులు ధర్మాధర్మ లక్షణములను అనుసరించి వివిధ జాతులుగా ఏర్పడిరి. అప్పుడు కూడా వివిధ మనస్సులుగా జీవులు ఏర్పడిరి గాని దేహములింకను ఏర్పడలేదు. వేణుని తొడను మదింపగా దాని నుండి కాకి వంటి నల్లని రంగు, పొట్టి అయిన బలిష్టమైన దేహము, పెద్ద ముట్టె, పొట్టి చేతులు, పొట్టి కాళ్ళు, చొట్ట ముక్కు, ఎర్రని కన్నులు, రాగి వంటి జుట్టు గల ఒక దీన వదనుడు పుట్టెను. మొదటి భౌతిక దేహాకారము. ఆ పుట్టిన బోయ నేనేమి చేయుదును అని పలికెను. వానిని చూచి మునులు నిషీద అనగా కూర్చుండుము అనిరి. దానితో వానికి నిషాదుడు అని పేరు వచ్చెను. అతని వంశము వారు కొండలలో అడవులలో అజ్ఞానమైన వృత్తితో వేణుని కల్మషమును ధరించి జీవించిరి. మునుల మదనము వలన పుట్టిన మొదటి మానవుడు అడవి మనిషి అయి భీతభీతుడై గుహలలోనూ చెట్ల కిందను జీవించెను అని అర్థము. అటుపైన కొంతకాలమునకు భౌతిక దేహ పరిపూర్ణత అనున్నది పృథు చక్రవర్తి అనువాని ఆధిపత్యమున కలిగెను. మరియు ఋషీంద్రులు సంతతి లేనివాడగు వేణుని బాహువులను మధించిరి. అందుండి ఒక మిథునము జన్మించెను. ఆ స్త్రీ పురుషులను చూచి జనులందరూ సంతోషించిరి. ఆ పురుషుడు నారాయణుని అంశమున పుట్టెను. ఆ కన్య లక్ష్మీదేవి అంశమున పుట్టెను. ఆ పురుషునకు చక్కని ఆకారము గల పెద్ద చెవులున్నవి. పెద్దలచే మహాధర్మములను విని వారికి వినిపించునని గొప్ప కీర్తిమంతుడగునని పెద్దలు వానిని గూర్చి నిర్ణయించిరి. అతనికి పృథువులైన శ్రవణములుండుటచే పృథు చక్రవర్తి అని నామకరణము చేసిరి. ఆ కన్యయందలి తేజో విశేషము వలన ఆమెకు అర్చి అని నామకరణము చేసిరి. ఆమె అతనిని వరించి భార్య అయ్యెను. అహంకారము చంపబడిన వెనుక మునిశక్తులు సృష్టిని మధింపగా దేవుని అంశగా జీవుడు వెలువడుటయు వాని నుండి ధర్మముల తేజస్సు వెలువడి ప్రవర్తనగా తోడై ఉండుట జరిగినది. బాహువుల నుండి రాజు పుట్టుట అనగా నరదేహమున ముందు కాళ్లకు బదులు బాహువులు పుట్టి రక్షణకు ధర్మాచరణకు పనికి వచ్చెనని అర్థము. ఆ సమయమున దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. మునులు సంతోషించిరి. ఇంద్రుని నగరమున అప్సరసలు నాట్యమాడిరి. కిన్నరులు చెవులకింపుగా గీతములు పాడిరి. దేవతలకు ఉత్సవములు జరిగెను. దేవదుందువులు మ్రోగెను. హోమగుండములలో హోమములు వెలిగెను. గరుడ గంధర్వ కిన్నరులతో బ్రహ్మ దిగివచ్చి ఆ బాలుని దర్శించెను. బ్రహ్మజ్ఞానము దానితో ఇతర శక్తులు బాలునకు సంక్రమించెను అని అర్థము. ఆ పృథు చక్రవర్తి నారాయణాంశ సంభూతుడగుటచే అతని కుడి అరచేతి యందు మనోహరమైన లక్ష్మీదేవి చిహ్నమగు పద్మరేఖ ఉండెను. భుజములందు శంఖము చక్రము మున్నగు ఆయుధ రేఖలున్నవి. చరణములందు హలరేఖ, అంకుశరేఖ, వజ్రరేఖ, ధ్వజరేఖ, ధనస్సు రేఖ, పద్మరేఖ, శంఖరేఖ మున్నగు శుభలక్షణములు స్పష్టముగా కనిపించుచుండుట చూచి బ్రహ్మ మొదలగు వారు ఆశ్చర్యపడిరి. ఇతడు నారాయణాంశ సంభూతుడు. ఇతని భార్య లక్ష్మీదేవి అంశమున పుట్టినది అని తెలుసుకొని బ్రహ్మవాదులైన బ్రాహ్మణోత్తములు అతనికి వేదోక్త ప్రకారముగా రాజ్యాభిషేకము చేసిరి. సజ్జనులగు పురుషులు స్త్రీలు నారాయణుని యొక్క లక్ష్మి యొక్క అంశగా పుట్టుదురు అని అర్థము. ఆ సమయమున నదులు, సముద్రములు, పక్షులు, మృగములు, బ్రాహ్మణుల మార్గమున నడిచివచ్చు పర్వతములు మొదలగు మహాభూతముల సమూహములు రాజునకు పలు విధములైన కానుకలర్పించెను. మన రికార్డింగ్ నెంబర్ 184లో సెకండ్ పార్ట్ అయిపోయింది. చతుర్థ స్కంధంలో 439వ పద్యం వరకు చదువుకున్నాం.